పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా రూప్ లైన్ కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీలో 33 బైక్లు, 2 ఆటోలు, గొడ్డెలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా చోరీలకు సంబంధించిన వాహనాలను కొనవద్దని సిఐ షేక్ నఫీసే భాష తెలిపారు. మద్యం తాగి వాహనం నడపవద్దని, మత్తుకు దూరంగా ఉండాలని తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మాచర్ల పట్టణంలో రోప్ లైన్ కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి అధికారులు కానీ సిబ్బంది కానీ మొత్తం కలిపి 40 మంది వరకు పార్టిసిపేట్ చేశాము. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా అనుమానాస్పద ప్రతి ప్రాంతాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశాము. కార్డన్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయా లేదంటే ఏమన్నా ఇల్లీగల్గా అనుమతి లేకుండా ఏదన్నా మద్యం అమ్మటం కానీ, సారాయి అమ్మటం కానీ, లేదంటే వీళ్ళు గ్రూపులుగా కానీ వర్గాలుగా విడిపోయి తగాదాలకు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా, ఏమైనా ఆయుధాలు సమకూర్చుకుంటున్నారా లేదా అనే విషయం గురించి అవన్నీ సెర్చ్ చేసి స్వాధీనం చేసుకోవటం, శాంతి భద్రతలను కాపాడటం అనేది యొక్క కార్డినెన్స్ సెర్చ్ యొక్క ఉద్దేశం. ఈ కార్డినెన్స్ సెర్చ్లో మొత్తం తనిఖీ చేసి మొత్తం మీద ఒక 33 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా 3 గొడ్డళ్ళు, 2 గొడ్డపాలు, 2 పడవళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బైకులకు సంబంధించి పత్రాలన్నీ మళ్ళీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. పత్రాలు వాళ్ళు సమర్పిస్తే వాళ్ళ బైకులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఏదన్నా ఉంటే అది అసలు వ్యవసాయ పనిముట్లా, లేదంటే వీళ్ళు గొడవకు సంబంధించి ఏమన్నా ప్రొక్యూర్ చేసుకుంటున్నారా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మాచర్ల పట్టణంలో రోప్ లైన్ కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి అధికారులు కానీ సిబ్బంది కానీ మొత్తం కలిపి 40 మంది